చేస్తాడు. అతడు నీకు స్వాస్థ్యం కాదు. నీ కడుపులో పుట్టినటువంటి వాడే నీకు స్వాస్థ్యం. అందుకని నీకు స్వాస్థ్యము నీకు అనుగ్రహిస్తాను అన్నాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే నువ్వు దేని మీద ఇంట్రెస్ట్ పెడుతున్నావో, ఏది కావాలని నువ్వు ఇంట్రెస్ట్ పెడుతున్నావో అది ఒకవేళ జరగనిది అయితే నీ కన్నీటిని దేవుడు వృధా చెయ్యడు. ఆయనకి ఏది ఇష్టమో, ఏది నీకు అనుకూలమో అదే నా ప్రభు నీకు దయచేస్తాడు. ఒక హల్లెలూయా చెప్పండి ఒకసారి గట్టిగా. ఇంకొకసారి గట్టిగా చెప్పండి. ఈ విషయంలో మీరు కృంగిపోకండి, ఈ విషయంలో మీరు బాధపడకండి, ఈ విషయంలో తలకిందులైపోయి మీరు జీవితాంతము కుమిలిపోవద్దని దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ నువ్వు ప్రార్థన చేసినటువంటి ప్రార్థనకు ప్రతిఫలం రాలేదని నువ్వు అనుకుంటే వేరొకటి ఇచ్చాడనుకో, అది దేవుడు నాకు స్వాస్థ్యంగా ఇచ్చాడని నువ్వు దాన్ని నమ్మాలి. అబ్రహాము దేవుడు చెప్పిన మాట నమ్మాడు, మళ్ళీ వెంటనే ఇస్సాకును దేవుడు అనుగ్రహించాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? చదవండి కీర్తనల పుస్తకంలో ఒక మాట, 127వ కీర్తన 3వ వచనము. 127వ కీర్తన 3వ వచనము. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. ఒక హల్లెలూయా చెప్తారా? ఇప్పుడు మీకు అర్థమైందా? కుమారులను ఎవరిస్తున్నారు? యెహోవా ఇస్తున్నాడు. అందుకనే తండ్రికి కుమారులు సహాయం చేస్తాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఆ కుమారుడు నీకు స్వాస్థ్యము అని ఇస్సాకు అబ్రహాముకు కుమారుడిగా ఇచ్చాడు. ఇది నాది, దీంట్లో ఏ కల్ముషము ఉండదు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఈ ఇస్సాకు నుంచి నా సంతానము వర్ధిల్లుతూనే ఉండాలి అని అబ్రహాముకు దేవుడు చెప్పిన మాట ఇది. ఇదిగో ఇస్మాయిల్ ఉన్నాడే, ఈ ఇస్మాయిల్ నుంచి కూడా నా జనాభా అవుతుంది కానీ వాళ్ళకు మీకు వేరేగా ఉంటదని దేవుడు చెప్పాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? వాళ్ళు కూడా రాజులు లేస్తారు, కానీ వాళ్ళకు కూడా నేను అన్యాయం చేసే దేవుడను కాను. కానీ స్వాస్థ్యం మాత్రం ఏదో తెలుసా? ఇస్సాకు వంశం నుంచి వచ్చిందే నీకు స్వాస్థ్యం. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? అందుకనే దేవుడు బిడ్డారా, నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థనకు విలువ ఎప్పుడు వస్తుందంటే నువ్వు పశ్చాత్తాపడి కన్నీరు గార్చి ప్రార్థన చేసినప్పుడే దానికి జవాబు ఖచ్చితంగా విలువ దేవుడు అనుగ్రహిస్తాడు. నీవు ప్రార్థన చేయకుండా దేవుని దగ్గర ఏ మేలు పొందుకోలేవు, ఆయన ఇవ్వడు. అంత మందిలోనే దేవుడు అబ్రహామును ఏ విధంగా ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఒక మాట చెబితే అన్ని వదిలిపెట్టి వెళ్ళొచ్చాడు. అబ్రహాము బొమ్మలు తయారు చేసేవాడు, ఫ్యాక్టరీలు, బొమ్మలు, విగ్రహాలు, ఫ్యాక్టరీ వదిలిపెట్టి దేవుడు మాట కానీ ఆ మాటను బట్టి వెళ్ళిపోయాడు. అంతే, అతనికి తెలియని స్థలానికి వెళ్ళిపోయాడు. అందుకనే అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? మనం ఎంత కష్టపడి పని చేసినా ఇది నాదే అని నువ్వు ఎంత
ఎంత పని చేసినా దేవునికి ఇష్టమైనదే స్వాస్థంగా దేవుడు అనుగ్రహిస్తాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట, స్వాస్థ్యమును అనుగ్రహించుటకు నేను శక్తిమంతుడను. నీవు ఏది కావాలనే ఆశపడుతున్నావో స్వాస్థంగా అది నీకు నేను అనుగ్రహిస్తాను. ఏదేది కావాలని నువ్వు ఆశపడి దేవుడి సన్నిధికి వచ్చావు, నాకు స్వాస్థంగా దేవుడు ఏది ఇస్తాడని నువ్వు ఆశతో దేవుడి సన్నిధికి వచ్చావు, నా దేవుడు చెప్తున్నాడు, నేను శక్తిమంతుడను గనక మీకు కావలసినటువంటి స్వాస్థాన్ని నేను మీకు అనుగ్రహిస్తాను. కానీ మీరేం చేయాలో తెలుసా? మీరు ప్రార్థనలో పట్టుదల కలిగి నన్ను అడిగితే అడిగిన వాటినెల్లా కాదనకుండా నేను మీకు అనుగ్రహిస్తాను. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? పళ్ళు మానియను, మీరు అడిగినది కాదనకుండా ఖచ్చితంగా దయచేస్తాను. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? చదవండి ఒక్క మాట. సామెతల పుస్తకంలోనికి వస్తారా? సామెతల పుస్తకంలోనికి వచ్చేస్తే అక్కడ ఒక మాట మనకు వినపడుతుంది. 20వ అధ్యాయము 21వ వచనంలో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఒకసారి వినిపిస్తారా నాన్న? మొదట బహు త్వరితముగా మళ్ళీ చదువు. మొదట త్వరితముగా దొరికిన స్వాస్థ్యము తుదకు దీవెన నందకపోవును. అయితే అక్కడ త్వరగా అంటే మీకు అది పలకరాట్లేదు. అంటే త్వరగా ఏ కష్టం లేకుండా త్వరగా వచ్చే సంపాదన ఉంటాది. ఆ సంపాదన అంట మిలుగబాటు కాదని దేవుడు చెప్తున్నటువంటి మాట అది. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? కొంతమంది ఏమనుకుంటారంటే, అదే చూడగానే డెవలప్ అయిపోయారు, బాబా భలే డెవలప్ అయిపోయారు, మేము ఎంత ప్రార్థన చేసినా మా బతుకులని ఇంతేనా అని అనుకునే వాళ్ళు ఉండొచ్చు. అందుకనే దేవుడు చెప్తున్నాడు, త్వరగా వచ్చినటువంటి అన్ని త్వరగానే పోతాయట. కష్టం చేసి సంపాదించింది దేవుడు ఇచ్చినదంట. ప్రభు రాకడ పరంతరము వరకు ఆయన దగ్గర నీకు ఒక స్థానముగా దేవుడు ఏర్పాటు చేస్తాడట. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే దేవుని బిడ్డలారా, వీళ్ళంతా ఏమైపోతారో తెలుసా? ఇప్పుడు కొంతమంది దేవుని అంగీకరించి బలపడి దేవుడు త్వరగా ఆశీర్వదించబడగానే వీళ్ళు ఏం చేస్తారంటే మొట్టమొదట వీళ్ళు ఎక్కడ కాదు, మొట్టమొదట సిగరెట్కు బానిస అవుతారు. దేనికైతారు? సిగరెట్. మగవాళ్ళకి చెప్తున్నా, ఆడవాళ్ళు కూడా చుట్టాలు తాగుతారు అనుకో. నేను చెప్పడం కూడా మంచిదే అనుకుంటున్నాను. అది కూడా చెప్పడం మంచిదే కదా. నేను చెప్పడానికే కదా దేవుడు నిలబెట్టింది. ఆడవాళ్ళు కూడా కొంతమంది చుట్టాలు తాగొచ్చు, బీడీలు తాగొచ్చు. ఇవన్నీ దేవునికి హానికరమైనటువంటి. ఇప్పుడు వీళ్ళంతా ఏం చేస్తారంటే వాడు స్టైల్ మెయింటైన్ చేస్తాడు. ఎవడు? మన విరోధి ఏం చేస్తాడంటే స్టైల్ మెయింటైన్ చేస్తాడు. అరే ఏం కాదురా, ఏందిరా అంటే భలే ఆశీర్వదించారా దేవుడు. నేను దేవుని నమ్ముకుంటున్నాను, మా ఇంట్లో రోజు 2 కోటలు ఉంటాయి, మన ప్రార్థన చేసుకుంటూనే ఉంటాను, మరి తింటూనే ఉంటాను, ఎస్ఐ అంటూనే ఉంటాను. వాడు చెప్పేసరికి ఏం చేస్తాడు పాపం? ఏం చేస్తాడు? మాయలో పడిపోతాడు, ఉచ్చులో పడిపోతాడు. ఉన్నదంతా పోయిన తర్వాత భర్త భార్య కూర్చొని ఏడుస్తూ ఉంటారు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఇప్పుడు ఈ పక్క వాళ్ళు ఏమంటారో తెలుసా? అమ్మా నేను వద్దని చెప్తే కదా మీరు మందిరానికి పోయి, ఏమ్మా ఒక్కసారి ఆశీర్వదించాడు, ఇప్పుడు ఎట్లా పోతుందమ్మా? అదే మనకైతే 3 కోట్ల దేవతలు ఉన్నారు, ఎక్కడ పోయినా కానీ ఏడబో ఈ దేవుడు కాదంటే ఆ దేవుని కాడికి పోవచ్చు, ఆ దేవుని కాడికి కాకపోతే ఈ దేవుడు, ఇన్ని కోట్ల దేవతలు దేవుళ్ళు మనకు ఉన్నారమ్మా.
నేను వద్దంటే చెప్తే ఇన్లే పోతివి. ఇప్పుడు ఎక్కడ పోతావు నువ్వు? అందుకనే దేవుని బిడ్డలారా ఇవన్నీ చెప్తా ఉంటారు కనుక నువ్వు ఆలోచన చేసేదంటే నా దేవుడు ఒక్కడే నీతిమంతుడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఆయనే పరిశుద్ధుడు, ఆయనే విలువ పెట్టి మమ్మల్ని కొన్నాడు. ఆయన తప్ప మాకు దేవుడు లేడని నువ్వు పట్టుబట్టినటువంటి ఆ పట్టును నేను చెడగొడుతున్నటువంటి వానికి సువార్త అందించినప్పుడే నీ జీవితము దేవుడు మార్చడం మొదలు పెడతాడు. వాడు వెలిగించినంత మాత్రాన నేను కూడా వెలిగిస్తానంటే నీ కొంచెం ఖరాబ్ అయిపోద్ది కదా. అందుకనే దేవుడు చెప్తున్నాడు త్వరగా వచ్చే సంపాదన నిలకడగా ఉండదు. దేవుడు ఇచ్చిన స్వాస్థ్యము ఖచ్చితంగా ఆయన రాకడ పరంతరం వరకు మనతో ఉంటుంది. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? చదవండి. ఇంకొక మాటలోనికి మనం వచ్చేద్దాం. ఇంకొక మాటలోనికి వచ్చేద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి. చూసారా? మద్యముతో మత్తులై ఉండకుడి. దానిలో దుర్పారము దుర్వాసనము దుర్యపారము కలదు. అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. ఇదిగో మద్యములోనంట దుర్వ్యాపారం జరుగుతూ ఉంటుందంట. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే మద్యములో మత్తులై ఉండకూడనేమో దేవుడు చెప్తే వీరేం చేస్తారంటే మేము దేవుని నమ్ముకున్నాం కదా, మేము తాగుతున్నాం కదా, మీరెందుకు తాగరని వీళ్ళు అంటారు. లేఖనం ఏం చెప్తుంది? మీరు ఉండకండి, మీరు బాగా ఖరాబ్ అయిపోతారు, అవి మంచిది కాదు, దానిలో మీకు వచ్చేది ఏమి లేదు. విన్నా? అది దుర్వ్యాపారం అంటే ఎవరు దొంగ పనులు చేస్తుంటే అది అక్కడ వస్తాయి. దుర్వ్యాపారం చేస్తుండే ఈ తాగుబోతులంటే దుర్వ్యాపారం చేస్తూ ఉంటాడు. ఈయన అక్కడ పెడతాడు, అక్కడ ఇక్కడ తీసుకొస్తాడు, అక్కడ పెడతాడు, అట్ట చేసేవాడు. వాళ్ళకి అక్కడ వస్తుంది కానీ మనకు అక్కడ రాదు. అందుకనే మీరు పరిశుద్ధులైనటువంటి సంపూర్ణులుగా మీరు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అదే వాక్యాన్ని ఒక మాట మళ్ళీ మీకు చదివి వినిపిస్తాను. కొలసీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. 1:13. ఆయన మనలను అంధకార సంబంధమైన చూచావా? ఆ మద్యపానములకు వెళ్ళే దేవుడు మనను విడిపించి అంధకారములో నుండి విడుదల చేసి తను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసముగా మనలను చేశాడు. ఎవరు చేశాడంటే దేవుడు చేశాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? మన బ్రతుకులన్నీ ఒకప్పుడు తాగుబోతులలో ఉండే, మన బ్రతుకులన్నీ సిగరెట్ల మీదనే ఉండే, మన బ్రతుకులన్నీ అక్రమ సంబంధం మీదనే ఉండే, మన బ్రతుకులన్నీ చెడిపోయిన స్థితిలోనే ఉండే. వాటి అంధకారములో నుండే కదా దేవుడు మనలను విడిపించి ఆయన ప్రేమ ద్వారా ఆయన రాజ్యములో నీకు స్వాస్థగా ఇచ్చటానికే కదా ఆయన మనలందరినీ పరిశుద్ధపరిచి ఆయన పోలిక చొప్పున మార్చుకున్నది. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? మీరంతా ఆయన రాజ్యంలో చేర్చబడలే కదా. ఆయన నీ కొరకు రక్తాన్ని కార్చింది, ఆ సిలువలో శ్రమ పడింది నీ కొరకే కదా. ఆయన కారుస్తున్న ప్రతి రక్తపు బొట్టు
అది మీ పిల్లల కొరకు మీ కొరకే కదా. ఆయన అంత పరిశుద్ధపరిచి ఆయన ప్రేమ కలిగి ఆయనతో పాటు మీరందరూ ఉండాలనేవో దేవుడు కోరుకుంటే మీరేం చేస్తారు? ఎవరో ఏదో చెబితే కొంచెం ఆస్తి ఎక్కువైపోయిందని చెప్పిన మాటలను విని దేవుడికి దూరమై ఉన్నది పోగొట్టుకుంటారు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తావా? ఇప్పుడు వేరే బాగుంది. నేను ఈ విషయాలు మీకు ఎందుకు చెప్తున్నానంటే మీరు భక్తిగా కలిగినటువంటి వాళ్ళే, మీరు పరిశుద్ధత కలిగి జీవిస్తున్నారు, దేవునికి ఆత్మీయతగా ఉన్నారు. నువ్వు కొట్టు అమ్ముకోకపోతే నీకు డబ్బులు రావు, అంతేనమ్మా? కొట్టాది ఏంటిదమ్మా? నిమ్మకాయల వ్యాపారం. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఈ ఏంది నిమ్మకాయల వ్యాపారం? ఆదివారమే ఉంటది, ఆదివారం పోవాలి, అంగడి చేసుకురావాలి. ఇవాళ చూడు దేవుడి సన్నిధికి వచ్చింది. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఇట్లే వస్తే బాగు. అందుకే దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఇట్లే వస్తే బాగు, కానీ ఒక్కొక్కసారి ఎగ్గొడతా ఉంటారు. మొట్టమొదటి ఏ తీర్మానం? మొట్టమొదట అయ్యా నీ సన్నిధి, నీ మందిరము నేను అస్సలే ఏంటట అస్సలే అయ్యో నేనైతే నా చావంత మందిరం లేనయ్యా, నేనైతే అస్సలు వదిలిపెట్టనయ్యా. మరి ఈసారి బల్లారాధనలో పాలు పంపులు పొందుకున్నావమ్మా? కడగాలి కదా, కడగపోతే శుభ్రంగా ఎట్లయితావు? అన్ని ఆడ సరుకులు ఉంటే తీసేసిర్రు, అన్ని మున్సిపాలిటీ ఆఫీసులు వేసిర్రు. ఎవరు మూటలు తెచ్చుకుని నేను పోకుండా నా ఎక్కడనే పోతాయి అనిపోయింది. అవునా? సరే, ఈసారికి అయిపోయింది. మళ్ళీసారికి మాత్రము ప్రభు రాత్రి భోజనంలో నువ్వు ఖచ్చితంగా ఉంటావా? ఇప్పుడు మన కొత్త సంవత్సరం వస్తుంది, ఇదే తీర్మానం మనకి. మనం వస్తున్నావా? ఈ విధంగా మళ్ళా ఆగిపోతున్నావా? కొత్త సంవత్సరానికి వస్తా, జనవరి నుంచి తీర్మానం చేసుకుంటావా? చేసుకుంటా. చేతులెత్తి ఒక హల్లెలూయా చెప్తారా సరే గట్టిగా? అందుకనే దేవుని వాక్యము నిన్ను కడిగితేనే నువ్వు శుభ్రంగా ఉండి దేవుని మార్గములో నువ్వు నిలబడతావు. నిన్ను దేవుని వాక్యము చేత కడగకపోతే నీకు శుద్ధి రాదు. నీ కుటుంబంలో సమస్యలయ్యి నీవు ఆ సమస్యలకి ఏం చేస్తావంటే నువ్వు కుంగిపోతావు, జీవితం ఖరాబ్ అయిపోద్ది. ఇంకొకసారి హల్లెలూయా చెప్తారా? అమ్మా నువ్వు మొదట చెప్పిందే నేను చెప్పాను, ఏమైనా తప్పు చెప్పానా? నిజంగా చెప్పు. నువ్వు మొట్టమొదట ఏ తీర్మానం చేసుకున్నావు అదే చెప్పాను. ఇంకొకసారి స్తోత్రాలు చెప్తారా గట్టిగా? అందుకనే దేవుని బిడ్డలారా, ఆయన రాజ్యములో మనం ప్రవేశించటానికి అది మనకు స్వాస్థ్యముగా మనము తీసుకోవాలని నా దేవుడు మనకిచ్చినటువంటి స్వాస్థ్యము అది. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? చదవండి. ఇప్పుడు మొట్టమొదట మనకు ఎవరు? ఆదాము అవ్వ. దేవుడు ఏం చేశాడంటే వాళ్ళ నుంచి జనాలు అభివృద్ధి కావాలని వాళ్ళిద్దరిని జత చేసినప్పుడు పిల్లలు అయితేనే కదా మరి వంశము అయ్యేది. అప్పుడు పెళ్లి చేయగానే మరి కయీను మొట్టమొదటిగా పుట్టాడు. ఎవరు పుట్టాడు? ఫస్ట్ కయీను పుట్టాడు. తర్వాత ఎవరు పుట్టాడు? అది రాదు కదా మళ్ళా ఏబేలు పుట్టాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? కయీను తర్వాత ఎవరు? ఏబేలు. వీళ్ళకు స్వాస్థ్యము ఉన్నది. ఈయన స్వాస్థ్యం ఏంది? గొర్రెలు గాయాలి. ఇంకొక ఆయన స్వాస్థ్యం ఏంది? వ్యవసాయం చేయాలి. వీళ్ళిద్దరు పని లేదు, డ్యూటీ. దేవుడు ఆ స్వాస్థ్యాన్ని వాళ్ళకిచ్చాడు. వాళ్ళకిచ్చి ఆ విధంగా జరుగుతూనే ఉన్నది, మంచిగా సెట్ చేసుకుంటూనే ఉన్నాడు. ఎప్పుడో ఒక ఇంట్లో సాతాను దూరిపోయింది. ఎవరికి దూరిపోయింది? పెద్దోనికే దూరిపోయింది. పెద్దోనికి దూరిపోయింది. మంచిగా సమృద్ధిగా ఆశీర్వదించబడ్డాడు బాగా. ఆ సాతానుడు ఎప్పుడైతే చెవులు చెప్పాడో ఆ సాతాను మాటలు పట్టుకొని లాస్ట్కు
భూమే కదా, ఆ భూమి మీద నువ్వు పంట పండించినా కూడా పంట పండదని దేవుడు చెప్పాడు. అంత ఘోరమైన పరిస్థితి అది. నువ్వు ఎక్కడ పంట వేసినా కూడా ఆ పంట రాదని చెప్పాడు దేవుడు. అంతే. నువ్వు దేశ దిమ్మరివై తిరుగుతావో అన్నాడంతే. ఎందుకన్నాడు? ఎందుకన్నాడు? మొట్టమొదట తప్పు చేశాడు. ఏమన్నాడు? అయ్యా, నాకు అభివృద్ధి కలిగితే నీ వంతు నేను తీసుకొచ్చి ఇస్తానయ్యా. మొక్కుకుండా మొక్కోలేదా అమ్మా? మొక్కుకుండా మొక్కోలేదా? ఎంత అంటే నాకు ఎంత ఇస్తే అంతలో నేను తీసుకొచ్చి ఇస్తా అయ్యా అన్నాడు దేవుడు. అదే మాదిరిగా ఆశీర్వదించడం మొదలు పెట్టాడు దేవుడు. అంతే. అరే, అంతకుముందేమో నమ్మకంగా ఇచ్చేవాడు, బాగా కొంచెం ఆశీర్వాదం ఎక్కువ కాగానే ఏం చేశాడో తెలుసా? చూడటానికేమో అన్ని బస్తాలు అవుపడుతున్నాయి, దాంట్లో అది వెతుకు చూస్తే పొట్టు తీసేస్తే కొంచెమే అయిపోయాయి. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇప్పుడు మీరందరూ ఉన్నారు, ఒక 5-6 బస్తాలు అక్కడనే తీసుకొచ్చారు అనుకో, చూసి అబ్బా నా దేవునికి ఎంత ఇస్తున్నారబ్బా, అబ్బా ఎంత, మా అయ్యగారు ఏం చేసుకుంటాడు మాకే పెడతాడు, ఇవన్నీ ఏం చేసుకుంటాడు అని మీ అందరూ అనుకుంటారా? అనుకోరా? ఇవన్నీ వచ్చినాయని ఏం చేస్తాడు అయ్యగారు? మాకే పెట్టేస్తాడు, మాకే జరుగుతుంది అని మీరు అనుకోరా? అవి తీరామా కాస్త పట్టిద్దాము, తూర్పాలు పోయండి అమ్మా అని అంటే అలా కొన్ని ఉన్నాయి అనుకో, మీరే అసహ్యంగా తిట్టుకుంటారు, మరి దేవుడు ఎంత తిట్టాలి? స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? దేవుడు చెప్పేది అది మనకు. నువ్వు ఇచ్చింది అది ఏ విధంగా ఉండద్దా? స్పష్టంగా ఉండాలి, మంచిది నీటి కలిగినటువంటిది. కొత్త నోట్లు పెట్టినారా? ఒక్కొక్కసారి పసుపూసినవి వస్తాయి నాకు, ఒక్కొక్కసారి మధ్యలో 2 చిన్నవి వస్తాయి. నేను చూసుకోను కదా, జేబులు ఉంటాయి, నేను చూసుకోను కదా. తీసుకొచ్చి చూస్తే అట్లనా, సరే అంటే దేవునికి ఇచ్చేది మంచిది ఇవ్వాలి. నువ్వు ఇచ్చేది ఎవరికి ఇస్తున్నావు? దేవునికి ఇచ్చేది మంచిది.